Good morning, friends and students. Today, I will explain a new topic in inorganic chemistry that is a very important for competition point of view. That is organometallic compounds. దీన్ని మనం జనరల్గా ఓఎంసి అని కూడా అంటారు. మరి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఇందులో చాలా ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టాపిక్ నేను ఎంచుకున్నాను. ఇందులో మనం బేసిక్గా అడ్వాన్స్గా మీడియంగా మనం క్లాసిఫై చేసినట్లయితే ఇందులో బేసిక్ థింక్ ఏంటంటే 18 ఎలక్ట్రాన్ రూల్స్ వెరీ ఇంపార్టెంట్. 18 ఎలక్ట్రాన్ రూల్స్. నెంబర్ 2 క్లస్టర్స్. నెంబర్ 3 8 ఎలక్ట్రాన్ రూల్స్ సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్. నెంబర్ 4 ఐసోబాల్ ప్రిన్సిపల్. నెంబర్ 5 మెటల్ కార్బనిల్. ఇక అడ్వాన్స్లో కనుక చూసినట్లయితే నెంబర్ 1 రియాక్షన్ మెకానిజం. నెంబర్ 2 కపులింగ్ రియాక్షన్స్. నెంబర్ 3 స్పెసిఫిక్ రియాక్షన్స్. నెంబర్ 4 మెటల్లోసిన్ అండ్ శాండ్విచ్ కాంపౌండ్స్. అలానే మీడియం కనుక చూసినట్లయితే 1 ఆల్కిన్, కార్బిన్, కార్బైన్. ఈ మీడియంకి సంబంధించినటువంటి మనకు కొన్ని రియాక్షన్స్ అనేటివి మనం డిస్కషన్ చేయాలి. సో ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ మనం 3గా క్లాసిఫై చేసినట్లయితే ఈ విధంగా మనం చేయవచ్చు. ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంట్రా అంటే 18 ఎలక్ట్రాన్ రూల్. 18 ఎలక్ట్రాన్ రూల్ చెప్పాం కదా. 18 ఎలక్ట్రాన్ రూల్ బేసిక్లో మనకు 18 ఎలక్ట్రాన్ రూల్ కాబట్టి ఈ 18 ఎలక్ట్రాన్ రూల్ గురించి మనం కోఆర్డినేషన్ దీని గురించి మనం ఇప్పుడు కంప్లీట్గా డీటెయిల్గా మనం డిస్కషన్ చేద్దాం. సో ఈ 18 ఎలక్ట్రాన్ రూల్స్ మనం చూసినట్లయితే ఈ 18 ఎలక్ట్రాన్ రూల్స్ అప్లై చేసేటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లిగాండ్. ఈ లిగాండ్లో మనకి 2 టైప్స్లో ఉండవచ్చు. ఒకటి న్యూట్రల్ అంటే న్యూట్రల్గా ఉండొచ్చు. రెండవది మోనో యానయాన్స్ రూపంలో మనకు ఉండవచ్చు. ఇక న్యూట్రల్ లిగాండ్ కనుక చూసినట్లయితే ఏవేవి వస్తాయి? CO, ఇందులో 1 లోన్ పేరు ఉంటుంది. ఫాస్ఫరస్ PR3 ఇందులో ఒక లోన్ పేరు ఉంటుంది. నెక్స్ట్ అమ్మోనియా NH3 ఒక లోన్ పేరు ఉంటుంది. నెక్స్ట్ వాటర్ H2O లోన్ పేరు ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎటువంటి ఛార్జ్ లేనటువంటి ఈ లిగాండ్ కాబట్టి వీటిని మనం న్యూట్రల్ లిగాండ్స్గా మనం కన్సిడర్ చేయవచ్చు. అలానే మోనో యానయాన్స్ చూసినట్లయితే F- అంటే బేసిక్గా హాలోజన్స్ F-, Cl-, Br-, OH-, SH-, SCH-, NH2-, PH2-, ASH2-, SbH2-, CH3-, Cr3-, SiR3-, Gr3-, SnR3-. ఇవన్నీ కూడా మనకేంటంటే న్యూట్రల్ లిగాండ్గా మనం మోనో యానయాన్ లిగాండ్గా మనం క్లాసిఫై చేయొచ్చు. సో ద లిగాండ్స్ ఆర్ 2 టైప్స్. వన్ ఇస్ ద న్యూట్రల్ అండ్ మోనో యానయాన్స్ లిగాండ్స్. నెక్స్ట్ మనం ఎలక్ట్రాన్ కౌంటింగ్ మెథడ్. మరి 18 ఎలక్ట్రాన్ రూల్స్లో లిగాండ్ చూసాం. మరి లిగాండ్ ఉన్నటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్లో మరి టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేదా? 18 కన్నా ఎక్కువ ఉన్నాయా, 18 కన్నా తక్కువ ఉన్నాయా? వీటన్నిటిని మనం క్లాసిఫై చేయాలి. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ కౌంటింగ్ మెథడ్ ఏంటి? ఇందులో 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి అయానిక్ మెథడ్, రెండవది కోవలెంట్ మెథడ్. ఈ అయానిక్ మెథడ్కే పేరు ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్ మెథడ్ అనొచ్చు. కోవలెంట్ మెథడ్ ఏంటంటే న్యూట్రల్ మెథడ్ అని కూడా మనం చెప్పొచ్చు.
But in the oxidation state method, contribution considered in the ionic form. సో ఎలక్ట్రాన్స్ ఏంటంటే మనం ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ అనేది కన్సిడర్డ్ ఇన్ ఇట్స్ అయానిక్ ఫామ్లో మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. సో న్యూట్రల్ మెథడ్లో ఏంటంటే కంట్రిబ్యూషన్ ఈజ్ కన్సిడర్డ్ అజ్యూమింగ్ ఇట్ ఈస్ న్యూట్రల్. అంటే న్యూట్రల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏంటంటే కంట్రిబ్యూషన్ మనం కన్సిడర్ చేయాలి. మరి ఇప్పుడు లిగాండ్ అనేది ఏంటంటే మనకు ఉన్నటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్లో ఆ లిగాండ్ అనేది న్యూట్రల్గా ఉండొచ్చు, అయానిక్ ఫామ్లో మనకు ఉండవచ్చు. అదేంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ Cl మైనస్, మరి ఇది అయానిక్ ఫామ్లో ఉంది. మరి అయానిక్ ఫామ్లో ఉన్నప్పుడు ఇది సెంట్రల్ మెటల్తో ఏంటంటే ఈ లిగాండ్ Cl మైనస్ అనేటువంటి లిగాండ్ బాండింగ్ అనేది ఏర్పడినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్లు కంట్రిబ్యూషన్లో పార్టిసిపేట్ అవుతున్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ చూడండి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఏంటంటే సెంట్రల్ ఆటమ్ మెటల్కి డొనేట్ చేసింది కాబట్టి కంట్రిబ్యూషన్ ఈజ్ 2 ఎలక్ట్రాన్స్. సో Cl మైనస్ అన్నప్పుడు క్లోరిన్ వచ్చేసి బ్యాలెన్స్ సెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 7th గ్రూప్ కాబట్టి. మైనస్ అన్నప్పుడు ఏంటంటే ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, 4 2 8 ఫినిష్. ఒకవేళ ఇది ఈ అయానిక్ ఫామ్ అనేది న్యూట్రల్ కన్వర్ట్ అయినప్పుడు, అంటే ఈ Cl మైనస్లో ఒక ఎలక్ట్రాన్ పోయినప్పుడు మనకు Cl అనేది వస్తుంది. మరి ఈ Cl అనేది న్యూట్రల్ ఫామ్లో ఉన్నప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7. కాబట్టి ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2, 6, ఇందులో 1. ఇప్పుడు మెటల్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాను ఇందులో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్తో కోవలెంట్ బాండ్ అనేది ఏర్పడుతుంది. షేరింగ్ విల్ బి టేక్స్ ప్లేస్, దెన్ బాండ్ ఈజ్ ఎస్టాబ్లిష్, సచ్ బాండ్ ఈజ్ కాల్డ్ కోవలెంట్ బాండ్ అన్నాం కాబట్టి మరి ఈ కోవలెంట్ బాండ్లో లిగాండ్ నుంచి ఎన్ని ఎలక్ట్రాన్లు కంట్రిబ్యూషన్ అయినారంటే ఒక ఎలక్ట్రానే. కాబట్టి Cl మైనస్ అయానిక్ ఫామ్లో 2 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ జరిగింది. న్యూట్రల్లో క్లోరిన్ ఏంటంటే 1 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ జరిగింది. మనకి ఎగ్జామినేషన్లో అడగొచ్చు. సో ఇన్ ద అయానిక్ ఫామ్ Cl మైనస్ అయాన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ విల్ బి కంట్రిబ్యూషన్ టేక్స్ ప్లేస్ అనొచ్చు, 2 ఎలక్ట్రాన్స్. అదే న్యూట్రల్ మీడియంలో ఏంటంటే 1 ఎలక్ట్రాన్. అంటే ఓవరాల్గా మనం చూసినప్పుడు ఏంటంటే కంట్రిబ్యూషన్ ఇన్ న్యూట్రల్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు కంట్రిబ్యూషన్ ఇన్ అయానిక్ ఫామ్ మైనస్ ఛార్జ్. కంట్రిబ్యూషన్ ఇన్ అయానిక్ ఫామ్ మైనస్ ఛార్జ్ చేస్తే అప్పుడు మనకేంటంటే కంట్రిబ్యూషన్ ఇన్ న్యూట్రల్ ఫామ్ అనేటువంటి ఒక ఫార్ములా మనం క్రియేట్ చేయవచ్చు. దిస్ ఈజ్ ద ఫార్ములా. కంట్రిబ్యూషన్ ఆఫ్ న్యూట్రల్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు కంట్రిబ్యూషన్ ఆఫ్ అయానిక్ ఫామ్ మైనస్ ఛార్జ్. ఒకవేళ కంట్రిబ్యూషన్ ఆఫ్ అయానిక్ ఫామ్ అన్నప్పుడు ఏమవుతుంది? న్యూట్రల్కి వస్తుంది. కంట్రిబ్యూషన్ ఆఫ్ న్యూట్రల్ ఫామ్ ప్లస్ ఛార్జ్. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, ది అయానిక్ కంట్రిబ్యూషన్, ఇది న్యూట్రల్ కంట్రిబ్యూషన్. Cl మైనస్ అయానిక్ ఫామ్లో ఎన్నున్నాం? 2 అన్నాం. న్యూట్రల్ అన్నప్పుడు ఏంటి? ఇది 2 అయానిక్ ఫామ్ కంట్రిబ్యూషన్ మైనస్ ఛార్జ్ ప్లస్ మైనస్ 1. ఓకే, సో NO మైనస్ అన్నప్పుడు ఏంటంటే అయానిక్ కంట్రిబ్యూషన్ ఇస్ ఈక్వల్ టు, మనం ఇంతకుముందు చూసాం ఫార్ములా, న్యూట్రల్ కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు అయానిక్ కంట్రిబ్యూషన్ మైనస్ ఛార్జ్ అన్నాం కాబట్టి ఇప్పుడు మనం న్యూట్రల్ కంట్రిబ్యూషన్ రావాలి అంటే అయానిక్ కంట్రిబ్యూషన్ ప్లస్ ఛార్జ్ అనేటువంటి ఫార్ములా వస్తుంది. కాబట్టి ఇప్పుడు NO మైనస్ అన్నాం కాబట్టి ఇక్కడ అయానిక్ కంట్రిబ్యూషన్లో 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. న్యూట్రల్ అన్నప్పుడు అయానిక్ కంట్రిబ్యూషన్ 2 ప్లస్ ఛార్జ్ అన్నాం కాబట్టి ఛార్జ్ -1 కాబట్టి ప్లస్ -1. సో ప్లస్ మైనస్ మైనస్ కాబట్టి సో -1 2 -1 దట్ ఈస్ ఈక్వల్ టు 1. అదే NO ప్లస్ కనుక అయినట్లయితే అయానిక్ కంట్రిబ్యూషన్లో మనకి 2 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ న్యూట్రల్ కంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు అయానిక్ కంట్రిబ్యూషన్ ప్లస్ ఛార్జ్ ఎంత? +1 కాబట్టి +1. సో 2 + 1 3. సో ఇక్కడ NO మైనస్ అనేది ఏంటంటే చూడండి, NO మైనస్లో న్యూట్రల్ కంట్రిబ్యూషన్ 1, దట్ ఈస్ ద బెంట్. NO ప్లస్ అన్నప్పుడు ఏంటంటే న్యూట్రల్ కంట్రిబ్యూషన్లో 3 ఎలక్ట్రాన్, దట్ ఈస్ ద లీనియర్. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. NO ప్లస్ NO మైనస్. సో NO మైనస్లో న్యూట్రల్ కంట్రిబ్యూషన్ వచ్చేసి ఓన్లీ 1, అదే NO ప్లస్ వచ్చేసి 3 ఎలక్ట్రాన్.
సో NO మైనస్ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే చూడండి, NO మైనస్ అన్నాం కాబట్టి మైనస్. సో నైట్రోజన్ బిలాంగ్స్ టు ఫిఫ్త్ గ్రూప్. సో 1 ఎలక్ట్రాన్ ఇక్కడ షేరింగ్ జరిగిపోయింది. ఇక 4 ఎలక్ట్రాన్స్ మిగులుతాయి కాబట్టి ఇది 4. ద హైబ్రిడైజేషన్ ఈజ్ sp2 హైబ్రిడైజేషన్. ఇప్పుడు మెటల్ గినక పోయినట్లయితే 2 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి మనము 2 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ అన్నాం. సో ఇక్కడి నుంచి ఇటు జరిగినట్లయితే, ఇక్కడ గినక జరిగినట్లయితే ఇట్ ఈజ్ సిమిలర్ టు దిస్ వన్ కాబట్టి ఇక్కడ మనకు M ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. ఇదేమో అయానిక్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది చూడండి న్యూట్రల్ కంట్రిబ్యూషన్ అన్నప్పుడు ఇక్కడ చూసుకోవాలి NO మైనస్ స్ట్రక్చర్లో. సో అయానిక్ ఫామ్లో కాబట్టి అయానిక్ ఫామ్లో 2 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్, దట్ ఈస్ ద బెంట స్ట్రక్చర్. చూడండి NO ప్లస్ స్ట్రక్చర్ కనుక వచ్చినట్లయితే NO ఆక్సిజన్ మీద ప్లస్ ఒక ఎలక్ట్రాన్ పోయింది, ఆ ఒక ఎలక్ట్రాన్ నైట్రోజన్ దగ్గరికి వస్తుంది కాబట్టి దిస్ ఇస్ ద sp. NO మైనస్ ఏమో sp2, NO ప్లస్ ఏమో sp. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఇలా చూసినట్లయితే ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ వచ్చింది, ఇక్కడ నుంచి 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి టోటల్గా 3 ఎలక్ట్రాన్ ఇన్వాల్వ్ అయినాయి. చూసుకోండి 3 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ అదే NO కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ సిమిలర్ టు దిస్ వన్ NO. సో 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ 4, ఇక్కడ 1 ఎలక్ట్రాన్స్ కాబట్టి 1. సో కంట్రిబ్యూషన్ ఏంట్రా అంటే 1. కంట్రిబ్యూషన్ ఈస్ 1. ఓకే. నెక్స్ట్ ఇది NO న్యూట్రల్ మీడియంలో. సో టోటల్గా ఇక్కడ చూసినట్లయితే 3 ఎలక్ట్రాన్స్. ఇది M అన్నప్పుడు ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్స్. సో 1 2 3 కంట్రిబ్యూషన్ ఈస్ 3. 3 టైప్స్ ఆఫ్ కంట్రిబ్యూషన్స్. ఇక్కడ ఒక కంట్రిబ్యూషన్, ఇక్కడ ఒక కంట్రిబ్యూషన్, ఇక్కడ ఒక కంట్రిబ్యూషన్. టోటల్లీ 3 కంట్రిబ్యూషన్. ఓకే. Now the most important contribution of conjugated rings. It is a very important contribution of conjugated rings. చూడండి సైక్లో ప్రొపినైల్ క్యాటయాన్, ప్రొపినైల్ యానయాన్. చూడండి న్యూట్రల్ మీడియం అన్నప్పుడు అయానిక్ ఫామ్ ప్లస్ ఛార్జ్ అన్నాం కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ 1 3. సో ఇక్కడ న్యూట్రల్ ఉన్నప్పుడు అయానిక్ ఛార్జ్ -1 కాబట్టి 2 - 1 2 ప్లస్ ఇక్కడ టోటల్గా ఏంటంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, టోటల్గా 4 వస్తాయి కాబట్టి 4 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ దీన్ని ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇది రెజొనేటిక్ స్ట్రక్చర్ వస్తుంది కాబట్టి మెటల్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ 3 1 2 3 కార్బన్స్ కాబట్టి 3 న్యూట్రల్ అట్లా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 5 రెజొనేటిక్ స్ట్రక్చర్లో కాబట్టి 5. ఒకవేళ ఈ క్యాటయాన్ యానయాన్ ఫామ్లో కింద చూస్తే యానయాన్ కాబట్టి సో టోటల్గా 6 - 1 5. ఇక్కడ టోటల్గా 4 + 1 5. అలానే 7 మెంబర్డ్ రింగ్ కాబట్టి ఇక్కడ 7 ప్లస్ ఇక్కడ ఒకటి 8 ఎలక్ట్రాన్స్ కాబట్టి 8 - 1 7. సో 6 + 1 7. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే 7 కార్బన్స్తో రెజొనేటిక్ ఫామ్ కాబట్టి 7 అట్లా కూడా మనం చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ద కాంజుగేటెడ్ రింగ్ సిస్టమ్. చూడండి whenever considering the completely conjugated ring, consider them aromatic. ఎప్పుడైతే కంప్లీట్గా కాంజుగేటెడ్ సిస్టంలో కనుక రింగ్ ఉన్నట్లయితే అంటే డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ ఇలా రిపీట్ అయినట్లయితే రింగ్ దట్ ఈస్ కాల్డ్ అరోమాటిక్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ చూడండి ప్రోపేన్, పెంటేన్, హెప్టేన్ ప్లస్ మైనస్ ప్లస్, దీస్ ఆర్ ద అరోమాటిక్. సో అయానిక్ కంట్రిబ్యూషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే 3 + 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి మనకు 2 వస్తుంది అయానిక్ ఫామ్లో.
ఇక్కడ ఆనయాన్ కాబట్టి 5 6 కాబట్టి 6. ఇక్కడ ఏంటంటే 7 కాబట్టి 7 మైనస్ 1 6. ఇక్కడేమో 3 3 మైనస్ 1 2. ఇక్కడేమో 5 5 ప్లస్ 1 6. ఇక్కడేమో 7 మైనస్ 1 6. చూడండి. నెక్స్ట్ న్యూట్రల్ కిందకి వచ్చినట్లయితే ఇక్కడ 3 కావాలి కాబట్టి 2 ప్లస్ 1 3. నెక్స్ట్ మైనస్ కాబట్టి 6 మైనస్ 1 5. ఇక్కడ 7 కాబట్టి 7 మైనస్ 1. ఓకే, న్యూట్రల్ మీడియంలో 3 5 7. అయానిక్ కంట్రిబ్యూషన్లో 2 6 6. ఓకే, రైట్. నెక్స్ట్ హెప్టిసిటీ. హెప్టిసిటీ దీన్నే మనం ఈటా అని చెప్పేస్తాం. ద సింబల్ ఈజ్ దిస్ వన్. ఇట్ ఈస్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ద లిగాండ్ టు ఎ మెటల్ సెంటర్ వయా an uninterrupted and contiguous series of atoms. Uninterrupted and contiguous series of atoms నే మనం ఏంటంటే హెప్టసిటీ, దాన్నే మనం ఈటా అంటాం. సో ఇది మనకు 3 టైప్స్గా మనం చెప్పుకోవచ్చు. ఒకటి హెప్టసిటీ, డెన్సిటీ అండ్ బ్రిడ్జింగ్. సో హెప్టసిటీ దీన్నే మనం ఈటా అని చెప్తున్నాం. అది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. దీన్ని డెన్సిటీ, దీన్ని కప్ప అంటాం. దీన్ని 1 2 3 4 ఎంతైనా ఉండొచ్చు. సో ఆటమ్స్ నాన్ కంటిజియస్, ఆటమ్స్ కంటిజియస్. ఆటమ్ కంటిజియస్ కనుక అయితే హెప్టసిటీ, ఆటమ్స్ నాన్ కంటిజియస్ అయితే డెన్సిటీ. సో బ్రిడ్జింగ్ దట్ ఈస్ నథింగ్ బట్ బిట్వీన్ 2 ఆర్ మోర్ మెటల్ ఆర్ నాన్ మెటల్ ఉన్నట్లయితే దాన్ని మనం మ్యూ అనేటువంటి సింబల్తో చూస్తాం. దట్ ఈస్ 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. సో అన్ఇంటరప్టెడ్ అండ్ కంటిజియస్ సిరీస్ ఆఫ్ ఆటమ్ని మనం హెప్టసిటీ అంటున్నాం. కాబట్టి కంటిజియస్ ఆటమ్స్ కంటిజియస్ కనుకుంటే దాన్ని హెప్టసిటీ అంటాం. ఆటమ్స్ నాన్ కంటిజియస్ కనుక అయితే ఆ హెప్టసిటీని మనం డెన్సిటీతో మనం కంపేర్ చేస్తాం. ఒకవేళ అక్కడ బిట్వీన్ 2 ఆర్ మోర్ ఆటమ్స్ మధ్యలో కనుక మెటల్ కానీ నాన్ మెటల్ కానీ ఉన్నట్లయితే దాన్ని బ్రిడ్జింగ్ అనేటువంటి కాన్సెప్ట్ మనం చెప్తాం. దాన్ని మనం మ్యూతో చూపిస్తాం. ఇప్పుడు చూడండి, మనం డెఫినేషన్లో చెప్పినప్పుడు కంటిజియస్, నాన్ కంటిజియస్, బ్రిడ్జింగ్. కంటిజియస్ కనుక అయితే దాన్ని మనం హెప్టసిటీ అంటున్నాం. నాన్ కంటిజియస్ అయితే మనం కప్ప అంటున్నాం. ఒకవేళ బ్రిడ్జింగ్ కనుక అయినట్లయితే దాన్ని మనం మ్యూతో చూపిస్తాం. ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ దీన్ని ఈటా. సబ్స్టిట్యూట్ ఎంత 5 ఉంది కాబట్టి, ఎందుకంటే 1 2 3 4 5 కార్బన్ చుట్టూ అది రెజొనెటిక్లో ఉంది కాబట్టి మనం N5 అంటున్నాం. దాన్ని మనం సైక్లోపెంటాడైనైల్ అంటాం. దీన్ని హెప్టసిటీ 5 అంటాం. అలా కాకుండా నాన్ కంటిజియస్ ఆటమ్స్ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నికెల్ చూసుకున్నాం. చూడండి PPH2 ఫాస్ఫరస్లో ఒక లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఏంటంటే ఒక ఫాస్ఫరస్ ఈథేన్తో లింక్ అయింది. కాబట్టి ఇక్కడ ఫాస్ఫరస్ 5th గ్రూప్ అయినట్లయితే 3 బాండింగ్ మాత్రమే ఉన్నాయి. 2 ఫినైల్ రింగ్స్ మధ్యలో ఒక ఈథేన్తో లింక్ అయింది కాబట్టి ఒక లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఇక్కడ మిగిలింది. ఈ ఫాస్ఫరస్ కూడా అంతే, 2 ఫినైల్ రింగ్తో ఈథేన్తో లింక్ అయింది కాబట్టి దీని మీద కూడా ఒక లోన్ పేర్ ఎలక్ట్రాన్. ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే ఇక్కడ కంట్రిబ్యూషన్ అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ఆటమ్స్ కాదు, ఆటమ్స్ కంటిజియస్లో లేవు, నాన్ ఆటమ్స్ ఆర్ కంటిజియస్. కాబట్టి దీన్ని మనం కప్ప అంటాం.
ఇక్కడ ఎన్నున్నాయి? ఇది ఒక నాన్ కంటిజియస్, ఇది ఒక నాన్ కంటిజియస్. 2 నాన్ కంటిజియస్ ఆటమ్స్ కాబట్టి దీన్ని మనం K2 అంటాం. ఒకవేళ మధ్యలో ఇంకొక ఆటమ్ గినక ఉన్నట్లయితే దాన్ని మనం K3 అంటాం. ఒకవేళ 4 ఉన్నట్లయితే దాన్ని K4 అంటాం. కాబట్టి ఇక్కడ ఏంట్రా అంటే కప్ప 2 డైఫినైల్, చూడండి, డైఫినైల్ ఫాస్ఫో ఈథేన్. సో డైఫినైల్ ఫాస్ఫో ఈథేన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నికెల్ ఉంది, నికెల్ ఉంది, నికెల్ ఉంది. 3 నికెళ్ళు ఉన్నాయి. ఈ 3 నికెల్ ఏంటంటే బాండింగ్ అనేది ఉంది. మధ్యలో క్లోరిన్ ఉంది కాబట్టి ఈ క్లోరిన్ ఈ నికెల్తో ఉంది, ఈ నికెల్తో ఉంది, ఈ నికెల్తో ఉంది. అంటే 3 ఆటమ్స్తో కంట్రిబ్యూషన్ అనేది జరిగింది. అంటే ఇక్కడ ఏంటి? బిట్వీన్ ఆటమ్స్. చూడండి, 2 ఆటమ్స్ మధ్య కావచ్చు లేదా 3 ఆటమ్స్ మధ్యలో కావచ్చు. 2 ఆర్ మోర్, బిట్వీన్ 2 ఆర్ మోర్ మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్. మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్. కాబట్టి ఇవి 3 మెటల్స్ కాబట్టి ఈ 3 మెటల్స్లో క్లోరిన్ అనేది మనకి ఇక్కడ బాండింగ్ అనేది ఉంది కాబట్టి μ3Cl. μ3Cl. దీన్ని మనం ఏమనాలంటే μ3Cl అంట. μ3Cl. చూసారా? సో ఈటాకి, కప్పాకి, మ్యూకి డిఫరెన్స్ క్లియర్? రైట్. చూడండి, నెంబర్ 1 ఈటా 1 ఆర్ కప్పా 1 K1. చూడండి, అంటే ఓన్లీ 1. సో CH3 విత్ మెటల్ ఓన్లీ 1 కంట్రిబ్యూషన్ కాబట్టి దీన్ని ఈటా 1 అన్నాం. నెక్స్ట్ అలానే C�BC ఇక్కడ కూడా ఏంటంటే ఓన్లీ 1. అంటే డైరెక్ట్గా లింక్ ఏంటంటే ఓన్లీ 1 ఆటమ్తో మాత్రమే కంట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి కంటిజియస్. సో కంటిజియస్ ఆటమ్స్ ఆర్ 1 కాబట్టి N1 అన్నాం. చూడండి, ఇది కూడా అంతే. M లిగాండ్ MX కావచ్చు, సైక్లో ప్రొపినైల్ కావచ్చు. చూడండి, ఇక్కడ కూడా ఏంటంటే ఓన్లీ 1 కార్బన్తో మాత్రమే లింక్ ఉంది. నెక్స్ట్ అలానే కార్బీన్. చూడండి, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. కార్బీన్ కానీ కార్బైన్ కానీ ఏంటంటే ఈటా 1. ఓకే, ఆర్ కప్పా 1. నెక్స్ట్ ఈటా 2. చూడండి, ఈటా 2 M అంటే డబుల్ బాండ్తో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ లింక్ అయింది కాబట్టి N2 ఆల్కీన్ అంటాం. N2 ఆల్కీన్ అంటాం. ఇక్కడ కూడా అండి సైక్లోబ్యూటీన్. సో ఈటా 2 సైక్లోబ్యూటీన్. నెక్స్ట్ అలానే ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది, డబుల్ బాండే తీసుకోవచ్చు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ ఓన్లీ 2 ఆటమ్స్తో మాత్రం లింక్ ఉంది కాబట్టి N2 ఆల్కైన్. ఓకే, ఇక్కడ మీరు అనుకోవచ్చు ఆల్కైన్లో ట్రిపుల్ బాండ్ ఉంది కదా సార్ 3 నాన్. కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆటమ్సే నువ్వు చూసుకోవాలా. 1 2, ఇక్కడ కూడా 1 2, ఇక్కడ కూడా 1 2. సో 2 ఆటమ్స్ మధ్యలో ఏంటంటే కంటిజియస్ అనేది జరిగింది కాబట్టి దీన్ని మనం ఈటా 2 అంటున్నాం. నెక్స్ట్ అలానే ఈటా 3 ట్రైహెప్టో. సో ఈటాను మనం హెప్టిసిటీ అంటున్నాం కాబట్టి ట్రైహెప్టో. సో సైక్లోప్రొపినైల్ యానయానికి తీసుకున్నట్లయితే రింగ్ అంటే రెజొనేటివ్ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి 3 ఆటమ్స్ కంట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి దీన్ని మనం N3 సైక్లోప్రొపినైల్ అంటాం. N3 సైక్లోప్రొపినైల్. అలానే ఇది అల్లైల్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ రెజొనేట్ జరిగింది కాబట్టి M3. సో ఇక్కడ ఈటా 3 అల్లైల్ అంటాం. అదే ఇలా ఉండి ఇలా ఉంది అనుకో, ఇది ఏంటంటే ఓన్లీ 1 ఆటమ్తో కంట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి కంటిజియస్ ఆటమ్స్ ఓన్లీ 1 కాబట్టి సో ఈటా 1 అల్లైల్ అంటాం. ఇప్పుడు ఇదేమో ఈటా 3 అల్లైల్, ఇది ఈటా 1 అల్లైల్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1 and 3. ఓకే, సో నౌ
ఈ అల్లైల్ అనేది ఏంటంటే మనకు 2 రకాలుగా కనిపిస్తుంది. ఈటా1 అల్లైల్, ఈటా3 అల్లైల్. సో, వన్ ఈస్ ద న్యూట్రల్, అనదర్ వన్ ఈస్ ద 3. సో, న్యూట్రల్ కంట్రిబ్యూషన్ మెథడ్‌లో గిన చూసినట్లయితే న్యూట్రల్ మెథడ్ ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ దీన్ని చూసినట్లయితే ఓన్లీ 1 ఆటమ్ నుంచి కాబట్టి 1 ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాను. అదే 3 ఆటమ్స్ నుంచి కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ అనేది కంట్రిబ్యూషన్ జరిగింది. చూడండి, ఎప్పుడైతే ఈ అల్లైల్లో 2 రకాలకు సంబంధించినటువంటి ఏదిది కంటిజియస్ ఆటమ్స్, 2 రకాలైనటువంటి కంటిజియస్ ఆటమ్స్‌లో అంటే ఇక్కడ మనకు ఈటా దట్ ఈజ్ నథింగ్ బట్ హెప్టసిటీ 2 టైప్స్ ఆఫ్ హెప్టసిటీ అనేది పాసిబుల్ అయింది. దట్ ఈజ్ ఈటా1, ఈటా3. సో, వీటిని ఏమంటారంటే ఫ్లక్సోనియల్ లిగాండ్స్ అంటారు. Fluxonial ligands. Fluxonial ligands is nothing but can change their hepticity. ఏ లిగాండ్లో అయితే హెప్టసిటీ చేంజ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందో సచ్ టైప్ ఆఫ్ లిగాండ్స్ ఆర్ కాల్డ్ ఫ్లక్సోనియల్ ligands. It is a very, very important. Which of the following is fluxonial ligands? Which of the following is fluxonial ligands? It is the very, very important. ఫ్లక్సోనియల్ లిగాండ్స్. కాబట్టి అల్లైల్ అనేది ఒక ఫ్లక్సోనియల్ లిగాండ్గా పనిచేస్తుంది. ఎందుకు? వీటి యొక్క హెప్టసిటీ అనేది చేంజ్ కావచ్చు. అది N1గా ఉండొచ్చు, N3గా ఉండొచ్చు. అంటే N1 అల్లైల్గా మారచ్చు, N3 అల్లైల్గా మారవచ్చు. సో, ఇటువంటి హెప్టసిటీ చేంజ్ అయ్యేటువంటి ఈ లిగాండ్స్నే మనం ఒక పేరుతో పిలుస్తాం. ఆ పేరు ఏంటంటే ఫ్లక్సోనియల్ లిగాండ్స్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అలానే ఇక్కడ మనం చూసినట్లయితే సైక్లో ప్రోపేనే, ఇక్కడ ఒక ఫినైల్ రింగ్, ఇక్కడ ఒక ఫినైల్ రింగ్, ఇక్కడ ఒక ఫినైల్ రింగ్ ఉంది కాబట్టి ఇక్కడ M అనేది ఉంది కాబట్టి 3 ఆటమ్తో కంట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి ఈటా3, C3 1 2 3 C3, PH3. సో, న్యూట్రల్ కంట్రిబ్యూషన్ ఈజ్ 3 ఆటమ్స్గా మనకి ఇక్కడ కంటిజియస్ ఆటమ్స్ ఆర్ 3 కాబట్టి అందుకే మనం న్యూట్రల్ కంట్రిబ్యూషన్లో 3 అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఈటా4. చూడండి, ఇక్కడ M చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు టోటల్గా ఏంటంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి మొత్తం 2 కూడా 2 2 4 కాబట్టి ఈటా4 బ్యూటాడైయీన్. ఈటా4 బ్యూటాడైయీన్. నెక్స్ట్ అలానే ఇప్పుడు చూడండి కార్డ్ సైక్లోఆక్టాడైయీన్. సో, కార్డ్ ఈజ్ నథింగ్ బట్ సైక్లోఆక్టాడైయీన్. మరి ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే ఇందులో ఉన్నటువంటి 2 ఆటమ్స్ అంటే డబుల్ బాండ్కి ఇస్తున్నాడు అంటే ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్ అనుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డబుల్ బాండ్ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, టోటల్గా 4. కాబట్టి ఈ 4 ఆటమ్స్ అనేది ఏంటంటే కంటిజియస్ ఆటమ్స్గా పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఈటా4 అంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 డబుల్ బాండ్స్ అనేది ఏంటంటే ఇక్కడ కంటిజియస్ ఆటంలో పార్టిసిపేట్ కావడం లేదు. అందుకే మనం N4 అనాలే కానీ N8 అనకూడదు. N4. సో, N4CO COD cyclooctadiene ఆల్దో నాన్ కంటిజియస్ ఆటమ్స్. సో, ఇందులో ఇవి రెండింటిని మనం ఏంటంటే నాన్ కంటిజియస్ ఆటమ్స్గా మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఉన్న 2 ఆటమ్స్, ఇక్కడ ఉన్నటువంటి 2 కార్బన్ ఆటమ్స్, టోటల్గా 4 కార్బన్ ఆటమ్స్ మాత్రమే ఏంటంటే కంటిజియస్ ఆటమ్స్గా ఉన్నాయి కాబట్టి కంటిజియస్ ఆటమ్స్ ఆర్ నథింగ్ బట్ ఈటా. దాన్ని మనం హెప్టసిటీ అంటున్నాం. దట్ ఈస్ ద 4. హెప్టసిటీ ఈజ్ 4. నెక్స్ట్ ఇది చూడండి బ్యూటాడైయీన్. మరి బ్యూటాడైయీన్లో ఇక్కడ టోటల్ రింగ్ నుంచి మనం ఇచ్చినాం కాబట్టి రింగ్ నుంచి ఇచ్చాము అంటే అక్కడ రెజొనెన్స్ అనేది జరిగింది. రెజొనెన్స్ అనేది ఏంది? టోటల్ 4 కార్బన్ ఆటమ్స్ నుంచి జరిగింది కాబట్టి కంటిజియస్ ఆటమ్స్ ఆర్ 4. కాబట్టి మనం ఈటా4 సైక్లోబ్యూటాడైయీన్ అంటాం. అదే
ఇలా గినక ఉన్నట్లయితే న్యూట్రల్ గినక ఉన్నట్లయితే చూడండి డబుల్ వన్ కాబట్టి ఇది న్యూట్రల్ యాంటీ ఆరోమాటిక్. న్యూట్రల్ వచ్చేసి యాంటీ ఆరోమాటిక్. అయితే ఒక 2 ఎలక్ట్రాన్స్ మనం తీసేసినట్లయితే +2 అవుతుంది. అలానే 2 ఎలక్ట్రాన్స్ కలిపినట్లయితే 6 ఎలక్ట్రాన్స్ అవుతాయి కాబట్టి అంటే +2 -2. మరి +2 ఉన్నా -2 అన్నా సైక్లోబ్యూటేన్‌లో మనకు +2, -2 గనుక ఉంటే ఈ 2 కూడా ఏంటంటే ఆరోమాటిక్. మరి ఈ 2 ఆరోమాటిక్ అన్నప్పుడు మనం ప్రిఫర్‌గా చేసేది ఏంట్రా అంటే దీన్ని. అంటే -2 ఉన్నటువంటి దీన్నే మనం జనరల్‌గా ప్రిఫర్ చేస్తాం అకార్డింగ్ టు మోడలింగ్. మోడలింగ్‌ను బట్టి మనం ఈ -2 ఉన్నటువంటి ఈ సైక్లోబ్యూటేన్‌ని మనం ఏంట్రా అంటే ప్రిఫర్ చేస్తాం. మరి న్యూట్రల్ ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ ఎన్ని? మరి ఇది న్యూట్రల్ అన్నాం కాబట్టి న్యూట్రల్‌లో మనకేంట్రా అంటే ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ అనేది మనకు కంట్రిబ్యూషన్ అయ్యింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్. ఎందుకు? ఆరోమాటిక్ కాబట్టి. ఇక్కడ మనకున్నటువంటి ఎలక్ట్రాన్స్ మనం చూసినట్లయితే కౌంట్ గినక చేసినట్లయితే మనకి ఎన్ని వస్తాయంటే 4 ఎలక్ట్రాన్స్ వస్తాయి. 4 ఎలక్ట్రాన్స్ అనేటివి మనకు వస్తాయి. సో న్యూట్రల్ కంట్రిబ్యూషన్ 4 ఎలక్ట్రాన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఫర్ సైక్లోబ్యూటాడైన్. మరి ఈ ప్రిపేరింగ్ మెథడ్ ఏంటి? సైక్లోబ్యూటాడైన్ ఉన్నటువంటి ఈ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఈ సైక్లోబ్యూటాడైన్ని ప్రిపేర్ చేసేటువంటి మెథడ్ ఏంటి? చూడండి, సైక్లోబ్యూటీన్, ఇక్కడ క్లోరిన్, ఇక్కడ క్లోరిన్ ఉంది, ప్లస్ CO Fe2CO టేకన్ 9తో రియాక్షన్ జరిపినప్పుడు ఏం చేస్తుంది? ఒక ఐరన్ వచ్చేసి 2 క్లోరిన్లను తీసుకుంటుంది, FeCl2 తీసుకెళ్తుంది. ఇక్కడ ఆరోమాటిక్ రింగ్ అనేది ఏర్పడుతుంది, దట్ ఈస్ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి. ఇక ఒక ఐరన్ పోయినప్పుడు ఇంకొక ఐరన్ ఉంటుంది కాబట్టి ఈ ఐరన్ ఏం చేస్తుందంటే 3 COలతో లింక్ అయిపోతుంది. సో రిమైనింగ్ 6 COలు అనేటివి బయటికి వచ్చేస్తాయి. ఓకే, ఇది ఒక ప్రిపేరింగ్ మెథడ్. ఇంకా రెండవ మెథడ్ కనుక తీసుకున్నట్లయితే కోబాల్ట్, ఇక్కడ C∧C అంటే అసిట్లిన్, 2 అసిట్లిన్లు. అసిట్లిన్లో ఉన్నటువంటి హైడ్రోజన్ ప్లేస్లో PH ఫినైల్ రింగ్స్ పెట్టాం. అలానే 2 డైఫినైల్ అసిలైడ్ అనేటువంటి కాంపౌండ్. నెక్స్ట్ సైక్లోపెంటేన్ రింగు. నెక్స్ట్ PPH3 తీసుకున్నట్లయితే ఇందులో బాండింగ్ అనేది జరిగి మనకి ఈ విధంగా సైక్లోపెంటేన్ రింగ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇది క్లీవేజ్ జరిగి ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ సైక్లోబ్యూటేన్గా మారిపోతుంది. పెంటేన్ అనేది బ్యూటేన్గా కన్వర్ట్ అయింది. ఒక PPH3 అనేది బయటికి వెళ్తుంది, COCP అనేది ఏర్పడుతుంది. ఇది ఒక మెథడ్. అంటే బ్యూటాడైన్ సిస్టంలో ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనేటివి మనకు ఏర్పడినాయి, మెటల్లో కార్బనిల్ కాంపౌండ్స్ అనేటివి ఏర్పడినాయి. సో దట్ ఈస్ ద eta4. ఇప్పుడు eta5 అన్నప్పుడు ఏంటంటే 5 కాబట్టి పెంటాహెప్టో అంట, 4 కాబట్టి టెట్రాహెప్టో. ఇది పెంటాహెప్టో. N4 ఉంటే టెట్రాహెప్టో, N3 ఉంటే ట్రైహెప్టో, N5 ఉంది కాబట్టి పెంటాహెప్టో. సో పెంటా అన్నప్పుడు 5 కార్బన్స్ కాబట్టి 5 కార్బన్స్ ఉన్నటువంటిది మైనస్ సైక్లోపెంటాడైనైల్ యానయాన్. ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇది సైక్లిక్ రింగ్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే N5 సైక్లోపెంటాడైనైల్ లేదా దీన్ని N5CP అని కూడా అంటారు. పెంటాడైనైల్ మనం సింపుల్గా ఏంటంటే CP అనేటువంటి సింబల్తో కూడా మనం చూపించవచ్చు. నౌ ప్రిపరేషన్.
ఈ ప్రిపరేషన్ సిపిని మనం ప్రిపేర్ చేయాలి అంటే చూడండి, డై సిపిని కమర్షియల్గా అవైలబుల్ అవుతుంది. దీన్ని 180 డిగ్రీస్కి టెంపరేచర్ హీట్ చేసినప్పుడు ఈ సిపి హెచ్గా మనకు ఏర్పడతాయి. 2 CpHగా ఏర్పడతాయి. దీన్ని సోడియం మెటల్తో రియాక్షన్ జరిపినట్లయితే 2NaCp అనేది ఏర్పడుతుంది. అంటే కమర్షియల్గా మనకు వచ్చేటువంటి డైసిపి నుంచి 2NaCpగా మనం మార్చవచ్చు. రైట్. ఇప్పుడు ఈ డైసిపి ఎట్లా ఏర్పడుతుంది? ఈ డైసిపి అనేది ఎట్లా ఏర్పడుతుంది చూడండి, 2 సిపిలను కనుక తీసుకొని మనం డీల్స్ ఆర్డర్ రియాక్షన్ కనుక జరిపినట్లయితే CP2 లేదా డైసిపి అనేది ఏర్పడుతుంది. సో ఇందులో డీల్స్ ఆర్డర్ రియాక్షన్ అంటున్నాడు. డీల్స్ ఆర్డర్ రియాక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకటి డైను ఇంకొకటి డైనోఫైల్గా ఉన్నట్లయితే డైనోఫైల్గా మధ్య ఏర్పడేటువంటి రియాక్షన్నే మనం డీల్స్ ఆర్డర్ రియాక్షన్ అంటాం. ఇది పెరిసైక్లిక్లో వస్తుంది, మనం అక్కడ డీటెయిల్గా చూడవచ్చు. చూడండి, ఒక సైక్లో పెంటాడైన్ను మనం డైన్గా తీసుకున్నాం, ఇంకొక సైక్లో పెంటాడైన్ను మనం డైనోఫైల్గా తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 డబుల్ బాండ్స్ ఏంటంటే షిఫ్ట్లో పార్టిసిపేట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే కేవలం ఒక డబుల్ బాండ్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. ఒక డబుల్ బాండ్ అన్నప్పుడు 2 ఆటమ్స్ కాబట్టి దీన్ని 2 అంటాము. ఇక్కడ 2 డబుల్ బాండ్స్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2 ఆటమ్స్, ఇక్కడ 2 ఆటమ్స్, మొత్తం 4 ఆటమ్స్ కాబట్టి దీన్ని 4+2 డీల్స్ ఆర్డర్ రియాక్షన్ అని కూడా అంటారు. 4+2 చూడండి, ఈ డబుల్ బాండ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కార్బన్కు బాండ్ ఏర్పడుతుంది. వెంటనే ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ ఏంటంటే ఇట్లా లింక్ అయిపోతుంది, ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ డబుల్ బాండ్ ఏంటంటే ఇలా షిఫ్ట్ అయిపోతుంది. ఫలితంగా మనకి ఏం ఏర్పడుతుంది చూడండి, ఇదేమో 4 1 2 3 4 ఆటమ్స్ కాబట్టి 4, ఇక్కడ 2 కాబట్టి 2 4+2 డీల్స్ ఆర్డర్ రియాక్షన్. ఈ 2 కూడా ఏంటంటే నాన్ ఆరోమాటిక్. 2 కూడా ఏంటంటే నాన్ ఆరోమాటిక్. ఇది సైక్లోపెంటాడైనే, ఇది సైక్లోపెంటాడైనే. సో సైక్లోపెంటాడైన్ ఈజ్ నాన్ ఆరోమాటిక్, ఎందుకంటే 4N యాంటీ ఆరోమాటిక్ కాబట్టి ఇక్కడ ఏంటంటే నాన్ ఆరోమాటిక్. ఒక కార్బన్ ఏంటంటే sp3 హైబ్రిడైజేషన్ కాబట్టి, సో sp3 హైబ్రిడైజేషన్ ఉన్నటువంటి కార్బన్ కాబట్టి దీన్ని నాన్ ఆరోమాటిక్ అంటున్నాం. సో నాన్ ఆరోమాటిక్ కాబట్టి 4+2 డీల్స్ ఆర్డర్ రియాక్షన్ జరిగి మనకి ఏంటంటే ఇలా ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ నుంచి బాండ్ ఇక్కడికి, ఇక్కడ నుంచి బాండ్ ఇక్కడికి, ఇక్కడ ఉన్నటువంటి రింగ్ ఏంటంటే దీన్నే మనం డైసిపి అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ డైసిపి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్లో అడుగుతాడు, ఇంతవరకు ఇచ్చేస్తాడు, ఇంతవరకు ఇది ఇచ్చేసి వాట్ ఈస్ ద ప్రోడక్ట్ అంటాడు. అప్పుడు ఏంటంటే డైసిపి. మరి ఇప్పుడు సైక్లోపెంటేన్ యొక్క ఫ్లక్సోనియల్స్ ఏవేవి అంటే N1 అంటే ఈటా1, ఈటా3, ఈటా5. చూడండి, ఈటా1, ఈటా3, ఈటా5. ఈటా1 అన్నప్పుడు ఏంటి, ఓన్లీ 1 కార్బనే. ఈటా3 అన్నప్పుడు ఏంటి, చూడు 3 కార్బన్స్, అంటే ఒక పై బాండ్ మాత్రమే రెసిడెన్స్లో పార్టిసిపేట్. ఈటా5 అంటే ఏంటి, 2 కూడా రెసిడెన్స్లో పార్టిసిపేట్ అయినాయి కాబట్టి మనకు ఈటా5 అంటున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ సైక్లోపెంటాడైన్ ఫ్లక్సోనియల్ స్ట్రక్చర్స్. చూడండి, ఈ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇక్కడ ఈ ఐరన్ అనేది ఏంటంటే డైరెక్ట్గా ఏంటంటే ఒక కార్బన్తోనే కాబట్టి ఈటా1 సైక్లోపెంటాడైన్. ఇక్కడ ఏంటంటే మొత్తం 5 కార్బన్ ఆటమ్ ఉన్నటువంటి రెజినెటిక్ రింగ్ కాబట్టి ఈటా5 సిపి అంటాం. అలానే ఎగ్జాంపుల్ 2 కనుక చూసినట్లయితే టంగ్స్టన్ డై కార్బోనిల్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రింగ్ సైక్లోపెంటన్లో 5 కార్బన్స్తో ఉన్నటువంటి రింగ్ అనేది ఏంటంటే మనకు పార్టిసిపేట్ అయింది కాబట్టి ఈటా5 సైక్లోపెంటాడైన్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 3 ఆటమ్సే కాబట్టి ఈటా3 సైక్లోపెంటాడైన్. ఓకే, నెక్స్ట్ వన్ సబ్స్టిట్యూటెడ్ సైక్లోపెంటాడైనైల్.
ఈ సబ్స్టిట్యూట్ సైక్లోపెంటాడైనైల్ ఏంట్రా అంటే చూడండి, పెంటామిథైల్ సైక్లోపెంటాడైనైల్, సో నియో మెంథైల్ సైక్లోపెంటాడైనైల్. చూడండి, సో C5 Me5 మైనస్, దీన్ని సిపి స్టార్ అని కూడా అంటారు. సిపి స్టార్ ఈజ్ నథింగ్ బట్ పెంటామిథైల్ సైక్లోపెంటాడైనైల్. సో నియోమెంథైల్, చూడండి నియోమెంథైల్, నియో గ్రూప్, సైక్లోపెంటాడైనైల్. ఇవి సబ్స్టిట్యూటెడ్ సైక్లోపెంటాడైనైల్ కాంపౌండ్స్. నెక్స్ట్ వన్ ఈటా 6 కాబట్టి హెక్సా హెప్టో అంటాం. హెక్సా హెప్టో జనరల్గా బెంజిన్ రింగ్, బెంజిన్లో రెజనెన్స్ రింగ్ కాబట్టి 6 కార్బన్స్ కాబట్టి మెటల్తో ఉంది కాబట్టి దీన్ని ఈటా 6 బెంజిన్ అంటాం. ఇప్పుడు ఈటా 6 బెంజిన్ అంటే హెక్సా హెప్టాలో కనుక చూసినట్లయితే మనకు ఫ్లక్సోనియల్స్ ఎన్ని ఉన్నాయంటే N6 N4 N2, దట్ ఈజ్ ఈటా 2 ఈటా 4 ఈటా 6. ఇవి ఫ్లక్సోనియల్ కాంపౌండ్స్. ఫ్లక్సోనియల్ కాంపౌండ్స్ ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, బెంజిన్లో ఏంటంటే ఓన్లీ 4 కార్బన్స్ వరకు మాత్రమే. చూడండి 1 2 3 4 ఇంతవరకు మనకి కనుక కలిగినట్లయితే రుథీనియంతో, నెక్స్ట్ ఇక్కడ బెంజిన్ రింగుతో ఉంది కాబట్టి దీన్ని ఈటా 6 బెంజిన్ అంటాం, దీన్ని ఈటా 4 బెంజిన్ అంటాం. ఈటా 4 బెంజిన్ చూడండి, ఈటా 4 బెంజిన్ దీన్ని సిక్లెట్, ఇది 1 కార్బన్ 1 2 3 4 5 6 5 6 మధ్యలో డబుల్ బాండ్ ఉంది. ఇక రిమైనింగ్ 1 నుంచి 4 కార్బన్స్ వరకు మాత్రమే ఏంటంటే ఈ రెజనెంట్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి, సో ఇక్కడ మనకి ఏంటంటే కంటిన్యూస్ ఆటమ్స్ నంబర్ ఏంటంటే 4 కాబట్టి దాన్ని మనం ఈటా 4 బెంజీన్ అన్నాం. ఈటా 4 బెంజీన్. ఇక ఈటా 2 బెంజిన్ చూడండి, ఈటా 2 బెంజిన్ నికెల్ Pr3. సో ఇక్కడ ఏంటంటే 2 ఆటమ్స్ మధ్య మాత్రమే ఏంటంటే కంటిన్యూస్ జరిగింది కాబట్టి దీన్ని ఈటా 2 బెంజీన్ అంటాం. ఇప్పుడు రియాక్షన్ ఏంటి? సో మాలిబ్డినం చూడు, కార్బన్ హెక్సా కార్బనిల్ 18 ఎలక్ట్రాన్ రూల్ను పాటిస్తుంది. దీన్ని POMe అంటే PHO ఫినైల్ రింగ్, OMe అంటే ఇది ఈథర్, ఫినైల్ మిథైల్ ఈథర్ అనేటువంటిది. దాంతో రియాక్షన్ జరిపినట్లయితే ఇందులో 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి 6 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ -3 CO కాబట్టి ఒక్కొక్క CO నుంచి 2 ఎలక్ట్రాన్ కాబట్టి 3 2 6 -6 ఎలక్ట్రాన్ అంటే +6 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, 6 ఎలక్ట్రాన్స్ పోతున్నాయి. సో 6 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, 6 ఎలక్ట్రాన్స్ పోతున్నాయి అంటే నో గెయిన్ నో లాస్ కాబట్టి 18 ఎలక్ట్రాన్ రూల్ అలానే ఉండిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈటా 6 బెంజిన్ అనేది ఏర్పడింది. ఇప్పుడు మనం ఒక Pr3తో రియాక్షన్ జరిపినట్లయితే అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ Pr3 అనేది ఏర్పడింది. ఇందులో ఉన్నటువంటి ఈ బెంజిన్ రింగులో 4 కార్బన్లు మాత్రమే ఏంటంటే కంట్రిబ్యూషన్ అనేది జరిగింది కాబట్టి ఈటా 4 బెంజిన్ అనేది ఏర్పడింది. ఇది ఇంకొక సిఓను కోల్పోయి, ఎందుకంటే 18 ఎలక్ట్రాన్ రూల్ కన్నా ఎక్కువ అవుతాయి కాబట్టి మళ్ళీ వెంటనే ఒక CO గ్రూప్ పోవడం వలన, ఒక CO గ్రూప్ పోయిందంటే 2 ఎలక్ట్రాన్లు పోయినాయి, కానీ ఇక్కడ Pr3లో 2 ఎలక్ట్రాన్లతో గెయిన్ వచ్చింది కాబట్టి ఇక్కడ 20 ఎలక్ట్రాన్ అనేది తిరిగి 18 ఎలక్ట్రాన్గా మారిపోతుంది. మళ్ళీ అప్పుడు ఈటా 6 బెంజిన్గా మారింది. సో ద కన్వర్షన్ ఆఫ్ 2 4 6 ఈటా 2 ఈటా 4 ఈటా 6. నెక్స్ట్ వన్ 4th ఎగ్జాంపుల్ క్రోమియం. ఇక్కడ 2 బెంజిన్ రింగ్లు కాబట్టి ఈటా 6 బెంజిన్ ఈటా 6 బెంజిన్. ఇక రెండవది సైక్లోహెప్టాట్రైన్. ఈ సైక్లోహెప్టాట్రైన్లో కూడా ఏంటంటే మనకు ఈటా 6 అనేది వస్తుంది. చూడండి, మెటల్ కనుక అయినట్లయితే ఇందులో 2 ఆటమ్స్, ఇందులో 2 ఆటమ్స్, ఇందులో 2 ఆటమ్స్, టోటల్గా 6 కాబట్టి ఈటా 6 C7H8. సో M ఈటా 6 C7H8.
8. చూడండి, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చూసినట్లయితే మాలిబ్డినం CO 3 COలు, ఇక్కడ C7H8. ఇందులో ఇక్కడ మాత్రమే రెజొనెన్స్ స్ట్రక్చర్ కాబట్టి టోటల్ 6 ఆటమ్స్ కాబట్టి ఇటా 6 C7H8. దట్ ఈస్ ద ఈటా 6కి సంబంధించినటువంటి హెప్టా కాంపౌండ్స్, హెప్టసిటీ. ఇప్పుడు ఈటా 7 అంటే హెప్టా హెప్టా. ఇంతకుముందు హెక్సా హెప్టసిటీ, ఇప్పుడు హెప్టసిటీ. సో ఈటా 7. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రోపిలియం క్యాటయాన్. చూడండి, ట్రోపిలియం క్యాటయాన్ అన్నప్పుడు ఏంటంటే 7 కంట్రిబ్యూషన్ కాబట్టి దీన్ని ఈటా 7 C7H7. చూడండి, మాలిబ్డినం CO 3 COలు ప్లస్ B4 మైనస్. నెక్స్ట్ వన్ ఈటా 8 సైక్లో ఆక్టాటెట్రాయిన్. ఆక్టా హెప్టసిటీ N8 అన్నప్పుడు అంటే ఈటా 8 ఈజ్ నథింగ్ బట్ ఆక్టా హెప్టసిటీ. సో సైక్లో ఆక్టా టెట్రాయిన్, దీని ఆక్సిడేషన్ స్టేట్ -2 N8 ఈటా 8 C8H8. ఇప్పుడు ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ కనుక తెచ్చినట్లయితే న్యూట్రల్లో మనకి ఎన్ని వస్తాయి అంటే 8 వస్తాయి, ఎందుకంటే 10 - 2 8. అదే చార్జ్డ్ కనుక తీసుకున్నట్లయితే 8 + 2 10. సో ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే -2. ఇందులో యురేనోసిన్, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. యురేనోసిన్ అంటే ఇదేనండి, యురేనియం ఉంటుంది పైన కింద 2 సైక్లో ఆక్టా టెట్రాయిన్ రింగ్స్ అనేటివి ఉంటాయి. ఏం చేస్తాం, యు అంటాం, C8H8 టేకెన్. మరి యురేనియం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? సో యురేనోసిన్లో చూడండి, వెరీ ఇంపార్టెంట్, యురేనోసిన్లో యురేనియం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? సో యురేనియం కాబట్టి మనం X అనుకున్నాం, ప్లస్ దీని ఛార్జ్ ఎంత అన్నాం మనం, 2 అన్నాం, -2. ఆక్సిడేషన్ స్టేట్ అంతా -2 కాబట్టి -2. ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి X - 4 = 0, X +4. ఆక్సిడేషన్ స్టేట్ +4. వెరీ ఇంపార్టెంట్, యురేనోసిన్లో యురేనియం ఆక్సిడేషన్ స్టేట్. రైట్. మరి ఇందులో N4CH8 అంటే సైక్లో ఆక్టా టెట్రాయిన్లో హెప్టసిటీ 4 మాత్రమే ఉన్నటువంటి స్ట్రక్చరు పక్కర్డ్ ఫామ్ అంటాం. ఆ పక్కర్డ్ ఫామ్ ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. సో దిస్ ఈజ్ ద పక్కర్డ్ ఫామ్. చూడండి, 111 111 111 4 4 2 8. ఇక్కడేంటి, ఇది ఒక N4 రుథీనియం. చూడు, RuCO టేకన్ థ్రైస్, ఇక్కడ ఒకటి. ఓకే, N4 కదా. నెక్స్ట్ అలానే RuCO టేకన్ థ్రైస్, ఇది ఒక 2 ఆటమ్స్తో, ఇది ఒక 2 ఆటమ్స్తో కంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి N4. ఓకే, బ్రిడ్జ్డ్ మోడ్ ఆఫ్ C8H8. చూడండి, ఇది ఇంకోటి, ఇది 1 పాసిబిలిటీ. రెండవది పక్కడ్ ఫామే, ఇదేంటంటే ఇలా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, COCP. ఇప్పుడు చూడండి, ఇది 2 ఇది 2. ఓకే, N4. నెక్స్ట్ ఇది 2 ఇది 2, N4. ఈ రెండుటి ఏంటంటే బ్రిడ్జ్డ్ మోడ్ ఆఫ్ C8H8. ఓకే, బ్రిడ్జ్డ్ మోడ్ ఆఫ్ C8H8. అప్పుడు ఏంటి, మనం μ3 అవుతుంది. ఎట్లా μ3 అవుతుంది, μ3 ఎట్లా అవుతుంది,
కోబాల్ట, ఇక్కడొకట, 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 నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా అంతే. 1 2 3. ఓకే, 1 2 3. సో mu3 C8 H8, mu3 C8 H8. సో ఇంతకుముందు మనం బ్రిడ్జింగ్ చూసాం. ఇప్పుడు నాన్ బ్రిడ్జింగ్ N4 మోడ్, eta4 మోడ్. చూడండి, రుథీనియం CO3, ఇక్కడ 4, N4 C8 H8. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, అల్లైల్ లిగాండ్. ఈ అల్లైల్ లిగాండ్ అన్నప్పుడు ఏంట్రా అంటే, చూడు, eta3 అల్లైల్ కావచ్చు, eta1 అల్లైల్ కావచ్చు. ఇది చూడండి, ఇది eta3 అల్లైల్. చూడండి, ఇక్కడ మెటల్ ఉంది, ఇక్కడ R గ్రూప్ ఉంది, ఇక్కడ H ఉంది. కాబట్టి ఈ RH రెండు కూడా ఏంట్రా అంటే ఒకే ప్లేన్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని సిన్ అంటాం, సిన్. నెక్స్ట్ ఇది ఏమవుతుంది, చేంజ్ అయ్యి ఇలా మారింది. అంటే ఏంటి, ఈ N3 అల్లైల్ అనేది ఇప్పుడు N1 అల్లైలుగా మారింది, N1 అల్లైలుగా మారింది. మరి N1 అల్లైలుగా మారినప్పుడు ఏంటంటే ఈ RH సిన్లోనే ఉన్నాయి, కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి సిగ్మా బాండ్ కాబట్టి ఇది సింగిల్ బాండ్ రొటేషన్ జరిగినప్పుడు చూడండి ఇక్కడికి, అంటే ఇక్కడ M ఇటుకి పోతుంది, R ఇక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు HR అనేది ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని యాంటై eta1 అల్లైల్, అంటే సిన్ N1 అల్లైల్ అనేది ఏంటంటే యాంటై N1 అల్లైలుగా కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మళ్ళీ మనకి ఇక్కడ రెజనటిక్ జరిగినప్పుడు మనకి ఏంటంటే N3 అల్లైల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. చూడండి, N3 అల్లైల్. చూడండి, సిన్ యాంటీ గ్రూప్ ఎక్స్చేంజ్ అనేది వెరీ కామన్. ఏది, ఈ అల్లైల్ లిగాండ్లో ఏంటంటే సిన్ యాంటై గ్రూప్ ఎక్స్చేంజ్ ఈజ్ వెరీ కామన్. ఈ సిన్ యాంటై గ్రూప్ ఎక్స్చేంజ్ ఎందుకు జరుగుతుంది అంటే డ్యూ టు ఫ్లక్సోనియల్ బిహేవియర్ ఆఫ్ అల్లైల్. ఇంతకుముందు చెప్పాను, ఫ్లక్సోనియల్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ హెప్టాసిటీ. Exchange of hepticity will be possible, that is the fluxonial. మరి సిన్ నుంచి యాంటైగా మారడానికి కారణం ఏంటంటే డ్యూ టు N3 టు N1, N1 టు N3, అంటే eta3 టు eta1, eta1 టు eta3. దిస్ ఈజ్ ద ఎక్స్చేంజ్ జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్లక్సోనియల్ బిహేవియర్ ఆఫ్ అల్లైల్. So now how to prepare allyl complex? దాన్నే మనం synthetic route of allyl complex. Number 1, first one, from allyl Grignard reagent. చూడండి, ఇది allyl metal halide, దీన్నే మనం allyl Grignard reagent అంటాం. దీన్ని ఇప్పుడు NiCl2తో కనుక రియాక్షన్ జరిపినట్లయితే, అంటే 2 moles అల్లైల్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకొని NiCl2తో రియాక్షన్ జరిపినట్లయితే మనకేమైపోతుంది, Ni ఇవి రెండు కాబట్టి eta3 C5H5 టేకన్ ట్వైస్ ప్లస్ 2Mg BrCl. చూడండి, 2Mg BrCl. It is the one method preparation. అల్లైల్ కాంప్లెక్స్ వచ్చింది కదా, వచ్చింది. రెండవది, న్యూక్లియోఫిలిక్ అటాక్ ఆఫ్ మెటల్ అయాన్ ఆన్ అల్లైల్ హ్యాలైడ్. చూడండి, మెటల్ అయాన్ ఆన్ అల్లైల్ హ్యాలైడ్. దిస్ ఈజ్ ద అల్లైల్ హ్యాలైడ్. MnCO టేకన్ 5, ఈ మైనస్ ఉంది, ఇది ఈడికి వచ్చేస్తుంది, ఈ హాలోజన్ వెళ్తుంది. అప్పుడు ఏమైపోతుంది, Mn
CO5 ఈ గ్రూపు ఇది వచ్చేసింది. సో N1 అల్లైల్ అంటాం. N1 అల్లైల్ అంటాం. ఇప్పుడు ఇందులో నుంచి ఒక CO బయటికి పోయినట్లయితే చూడండి, M and CO టేకెన్ 4 eta3 అల్లైల్. అంటే ఒక CO పోవడం వల్ల ఏంటంటే ఇక్కడ eta1 అనేది eta3గా మారింది. దిస్ ఈస్ నెక్స్ట్ వన్, protonation ఆఫ్ butadiene కాంప్లెక్స్. protonation ఆఫ్ butadiene కాంప్లెక్స్. చూడండి, ఇది బ్యూటాడైన్ కాంప్లెక్స్. HClతో రియాక్షన్ జరిపినట్లయితే H అనేది పోతుంది, ఇలా ఏర్పడుతుంది. చూడండి, ఇలా ఏర్పడింది. సో ఇక్కడ మనకి ఏంటంటే 3 కాబట్టి eta3 ఐరన్ కాంప్లెక్స్. సో ఇదంతా అల్లైల్ కాబట్టి ఇట్ ఈస్ ద అల్లైల్ కాంప్లెక్స్. ఇట్ ఈస్ ద అల్లైల్ కాంప్లెక్స్. ప్రీవియస్ వన్ అల్లైల్ కాంప్లెక్స్. ఈ విధంగా మనం ఏంటంటే అల్లైల్ కాంప్లెక్సెస్ మనం యాడ్ చేయవచ్చు. సో దీస్ ఆర్ ద ప్రిపరేషన్ ఆఫ్ అల్లైల్ కాంప్లెక్స్. ఓకే. So this friends, it is the first video of metal organic compounds. ఇందులో ఫస్ట్ మనం 18 ఎలక్ట్రాన్ రూల్స్కి సంబంధించింది హెప్టసిటీ గురించి మనం డీటెయిల్గా చూసాం. కొన్ని అల్లైల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ మనం కూడా చూసాం. హెప్టసిటీ సంబంధించినటువంటి ఈ అల్లైల్ కాంప్లెక్సెస్ మనం చూసాం. ఇక నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి సెకండ్ టాపిక్ నుంచి మనం వెళ్తాం. దట్ ఈస్ ద క్యాలిక్యులేషన్. 18 ఎలక్ట్రాన్ రూల్స్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇక్కడ కార్బిన్స్, ఫిషర్ కార్బిన్స్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి కాబట్టి సో మనం ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మనం తీసుకుంటున్నాను. సో అందరూ కూడా మంచిగా వాచ్ చేయండి. 10 మందికి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి. 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తారని ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను. అలానే ఈ వీడియోలో కూడా నేను చెప్పాను. సో ఎగ్జామినేషన్ చాలా దగ్గరికి వచ్చేస్తుంది. సో సాధ్యమైనంత వరకు నేను ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాను. ఏదో మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి భావంతో నేను చేస్తున్నాను కాబట్టి దయచేసి ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి చదువుకోవడానికి ప్రయత్నించండి. ఓకే. సో సెకండ్ వీడియోలో మెటల్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. గుడ్ బై.